అందరికీ నమస్తే. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్ గారు ఒక విజిట్ చేసిండ్రు ప్లేస్‌కి. విజిట్ చేస్తే అది ఇప్పుడు పెద్ద కంపరం అయిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్‌లో. ఏంది ఆమె అసలు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జా? లేకపోతే ప్రభుత్వానికి ఇన్ఛార్జా? ఆమె లైన్ క్రాస్ అయ్యి ఇస్తున్నారని. దాని వెనుక వేరే వ్యూహాలు ఉండొచ్చు. కాకపోతే అంతకుముందు కూడా ఒకసారి సెక్రటరీలో ఇట్లాంటి సమీక్షా సమావేశాలు పార్టిసిపేట్ చేసిండ్రు మేడం. ఇప్పుడేమో ఆ పటాన్చెరు దగ్గర మొన్న ఫైర్ యాక్సిడెంట్ అయింది కదా సిగాచి, అక్కడ పోయినరు. పోవచ్చు కూడా, మానవతా దృక్పథంతో పోవచ్చు, చూడొచ్చు. కానీ మంత్రులతో సమీక్ష, అధికారులతో సమీక్ష, ఇదంతా ఒక పెద్ద చర్చ అయింది. ఎందుకు ఈమె ఇట్లా లైన్ క్రాస్ చేసి ఇన్వాల్వ్ అవుతున్నారు అఫీషియల్గా ఏదో పదవుల్లో ఉన్నట్లుగా. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అంటే కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ ఓన్లీ గాంధీ భవన్లో మాత్రమే ఉంటాయి. గాంధీ భవన్లో పార్టీ పరిస్థితులు ఏంది, పార్టీని ఏం చేయాలి, పార్టీలో ఏం చేయాలి, పార్టీని ముందుకు ఎట్లా తీసుకుపోవాలి, ఎట్లా బలోపేతం చేయాలి, కార్యకర్తలు ఏంది, లీడర్లు ఏంది, అంతవరకే ఉంటుంది. కానీ మేడం ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుండడం ఈ చర్చ. ఇప్పుడు ఈ అన్ని అంశాల మీద మాట్లాడదాం. మొత్తం 2 లక్షలకు దగ్గరకు వచ్చినాం సబ్స్క్రైబర్లు. నేను ఒక పిక్చర్ చూపిస్తాను. నాట్ సబ్స్క్రైబుడు 73.2%, సబ్స్క్రైబుడు 26.8%. అంటే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్, నిజంగా కూడా మన అదృష్టం ఏంటంటే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చాలా యాక్టివ్ ఉంటారు. బట్ ఒక టైంలో 73% సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే 2 lakhs ఎప్పుడో దాటిపోయేది, మనం ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం దొరికేది. ఎనీవే సబ్జెక్టే మాట్లాడదాం. 2 లక్షలకు దగ్గరలో ఉన్నాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అయితే ఇప్పటికే 4-5 రోజులు అయిపోయింది ఫైర్ యాక్సిడెంట్ జరిగి. ప్రభుత్వం మొన్న చూసినారు కదా, సీఎం రేవంత్ రెడ్డి గారు పోతే ఆ ఓనర్ లేరు, ఎవరు లేరు. దానిలో ఎవరో ఒక చిన్న ఎంప్లాయీతో మాట్లాడినారు. ప్రభుత్వం కూడా ఎందుకో కనీసం ఒక గదమాయింపు అంటారు కదా, ఆ గదమాయింపు కూడా లేదు ఆ కంపెనీ పైన. అరే సీఎం వస్తే, మినిస్టర్స్ వస్తే రారా, ఏంటంటే మీ ఓనర్ రమ్మని 5 నిమిషాలు రమ్మనంటే ఏ బొక్కలున్నా వస్తుండే. కానీ మరి ఎందుకో గవర్నమెంట్ కూడా అంత అంటే ఇన్సిడెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేసిందేమో అనుకుంటే అది కూడా లేదు. ఇన్సిడెంట్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేదు పెద్దగా. 50 మంది, ఆల్మోస్ట్ 45 మంది చనిపోయినట్టు చెప్తున్నారు. అన్అఫీషియల్గా 50 ఉండొచ్చేమో. అంత పెద్ద యాక్సిడెంటు. కంపెనీతో ₹1,00,00,000 ఇప్పిస్తాం, మేము ₹1,00,000 ఇస్తామని చెప్పినారు ఆ రోజు. తర్వాత మినిస్టర్లు అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. అయితే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు విజిట్ చేసినారు ఆ ప్లేస్ని. విజిట్ చేయడంలో తప్పులేదు. మనసున్న వాళ్ళు ఎవరన్నా కూడా అక్కడ జరిగిన చూద్దాం ఏం జరిగిందని చూసే ప్రయత్నాలు చేయొచ్చు. కానీ అక్కడ జరిగిన ఒక వీడియో చూపిస్తా, చూడండి. ఇక్కడ వివరాలు తెలుసుకుంటున్నారు మీనాక్షి నటరాజన్ గారు. మంత్రి ఉన్నారు, పీసీ చీఫ్ ఉన్నారు, జగ్గారెడ్డి గారు ఉన్నారు. అన్ని వివరాలు ఆయన అందిస్తున్నారు. అధికారులతో, అక్కడ ఉన్న ఫైర్ సిబ్బందితో మాట్లాడిండ్రు. ఎట్లా నడుస్తున్నాయి సేవలు, ఎట్లా నడుస్తున్నాయి, ఏం కదా అని. తర్వాత అక్కడనే ఆఫీసర్స్తో ఒక సమీక్ష జరిగింది. అసలు ఎట్లా జరిగిందొచ్చు ఇన్సిడెంటు, ఏమైంది అంటే ఒక ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, మంత్రులో లేకపోతే ముఖ్యమంత్రో లేకపోతే ఇంకెవరో ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేసే సమీక్ష చేసిండ్రు మేడం. ఆ సమీక్ష ఎక్కడనో నిజంగా సెక్రటేరియట్లోనో ఇక్కడ ఆఫీసర్లు కూర్చొని కొంతమంది ఆఫీసర్లను అక్కడ ఉన్న వాళ్ళని ఎవరైనా పిలిపించుకొని ఇక్కడ కూడా చేయొచ్చు. అది ముఖ్యమంత్రియో లేకపోతే కార్మిక శాఖ మంత్రో వాళ్ళు చేయొచ్చు. కానీ మీనాక్షి నటరాజన్ గారు చేయడం పైన కాంగ్రెస్లో ఒక కంపరం పుట్టింది. అసలు ఆమె ఎందుకు, మీనాక్షి నటరాజన్ గారు చాలా లిమిట్లో ఉండే పర్సన్, బట్ ఎందుకు లైన్ క్రాస్ చేసి ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని, ఒక గవర్నమెంట్లో ఉన్న మంత్రులు చేయాల్సిన పని చేస్తున్నారు అనేది. దీనిలో చాలా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. నిజానికి పార్టీని మొత్తం మేడం హ్యాండిల్ చేసేసిండ్రు. మీనాక్షి నటరాజన్ గారు పార్టీ మొత్తం ఆమె చేతిలో ఉంది. ఇప్పుడు పార్టీ ఆమెను కాదని పార్టీ ఏం చేసే పరిస్థితులు లేరు. నిజానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు నిర్ణయాలు తీసుకొని ఆమెకు చెప్తారు ఇన్ఫర్మేషన్. అంతేగాని ఇప్పుడు అట్లా లేదు. ఒక బాస్ లాగా అయిపోయారు మేడం. ఆమెతో పర్మిషన్ లేకుండా గాంధీ భవన్లో ఏమీ చేసే పరిస్థితులు లేకుండా పోయినాయి. ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా హ్యాండిల్ చేసే పరిస్థితికి వచ్చిందా? రేవంత్ రెడ్డి యాంగిల్ ఇదంతా కూడా. రేవంత్ రెడ్డి విషయంలోనే జరుగుతున్న వ్యవహారమే ఇదంతా. పార్టీ కూడా రేవంత్ రెడ్డి గారి చేతుల్లోనే ఉండే మొన్నటిదాకా. ఆయన పీసీసీ చీఫ్ లేకపోయినా, పీసీసీ దిగిపోయినా, మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ అయినా సీఎం ఏం చెప్తే అదే నడిచేది. మీనాక్షి నటరాజన్ గారు హ్యాండిల్ చేసిన తర్వాత అసలు రేవంత్ రెడ్డి గారికి ఏమాత్రం సంబంధం లేకుండా పోయింది కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకు. ఏం జరుగుతుందో కనీసం ముఖ్యమంత్రికి ఇన్ఫర్మేషన్ కూడా ఉండకుండా పోయింది. జస్ట్ మీటింగ్ ఉంది, రావాలంటే రావాలి, మీటింగ్లో మాట్లాడాలి, వెళ్ళిపోవాలి, అంతే.
ఇక గాంధీభవన్ యాక్టివిటీ, కాంగ్రెస్లో ఇంటర్నల్గా ఏం చేస్తున్నారు అనే విషయాలు రేవంత్ రెడ్డికి ఇన్ఫర్మేషన్ లేకుండా పోయింది. రేవంత్ రెడ్డి గారు అడిగితే ఎమ్మెల్సీ పదవులు వస్తలేవు. రేవంత్ రెడ్డి గారికి సంబంధం లేకుండా పార్టీ మొత్తం పార్టీ బాడీస్ అంతా నింపుతున్నారు. స్టేట్ బాడీ, వైస్ ప్రెసిడెంట్స్ రకరకాలు, ఆయనకు సంబంధం లేకుండా పార్టీ అనేది సపరేట్గా యాక్టివిటీ చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వంలో కూడా ఏం చేయబోతున్నారు? నిజంగా కూడా ఈ మధ్య అనేక పరిణామాలు జరిగిన తర్వాత అనేక ఎపిసోడ్స్ చూస్తున్నాం కదా. ఢిల్లీ పోవడము, అపాయింట్మెంట్ ఇవ్వకపోవడము, రాహుల్ గాంధీ హైదరాబాద్కి వచ్చినా పట్టించుకోకపోవడము, ఈయన పెట్టిన మంత్రివర్గ లిస్టు కూడా ఒక్కరు కూడా మంత్రి పదవి ఇవ్వకపోవడము, ఈ తన అనుకున్న మనుషులకు కూడా ఇప్పించుకోలేకపోవడము, ఎమ్మెల్సీ పదవిలో లేకపోతే మంత్రి పదవిలో తను ఇచ్చిన కమిట్మెంట్ నిలబెట్టుకోకపోవడము, దాంతోనే రేవంత్ రెడ్డి హైకమాండ్ దగ్గర ఫెయిల్ అయ్యిండు అనే ఒక సంకేతాలు వచ్చినాయి బయటికి. పార్టీ క్యాడర్ కానీ జనాలకు కానీ అవన్నీ వచ్చినాయి. అసలు దీనివల్ల ఇప్పుడు ఏమైంది, ఒక్క మినిస్టర్ కూడా రేవంత్ రెడ్డికి పోతలేరు. ఒక్క మినిస్టర్. అంతకుముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడనే ఉంటుండే, అడప మినిస్టర్లు అంతా అక్కడ పోతుండ్రి. లాస్ట్ ఒక 1.5 మంత్కి వెళ్ళి చూస్తే సింగిల్ మినిస్టర్ కూడా రేవంత్ రెడ్డికి పోతలేరు. మినిస్టర్లు అవి కూడా పార్టీ ఆదేశాలే ఉన్నట్టు చెప్తున్నారు. ఏ శాఖకు వాళ్ళే ముఖ్యమంత్రి, ఏ శాఖకు వాళ్ళే మంత్రి. ప్రతి దానిలో సీఎం గారిని ఇన్వాల్వ్ చేసిన అవసరం లేదు, సీఎం గారి పర్మిషన్ అవసరం లేదు. మీ నిర్ణయాలు మీరు తీసుకోండి. మీకు ఏదైనా ఇబ్బంది అయినప్పుడు దాన్ని అందరి దృష్టిలో పెట్టి మాట్లాడండి అంతే. కానీ ప్రతి దాన్ని సీఎంకు అంటగట్టే ప్రయత్నం చేయకండి అని ఏదో సంకేతాలు పోయినట్లు చర్చ జరిగింది. తర్వాత మినిస్టర్లు రేవంత్ రెడ్డి ఇంటికి పోకడ బంద్ చేసిండ్రు. ఎవ్వరు పోతలేరు. ఒక్క సింగిల్ మినిస్టర్ రేవంత్ ఇంటికాడ కనిపిస్తలేరు. రేవంత్ ఇంటికాడ ఎవరు కనిపిస్తారంటే ఆఫీసర్సు, ఆంధ్ర పెట్టుబడిదారులు, లాబింగ్ చేసుకునే ఆంధ్ర వాళ్ళే కనిపిస్తున్నారు. మన తెలంగాణ వాళ్ళకి వేమునరేంద్ర రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఎవరైనా తెలంగాణ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోవాలంటే వేమునరేంద్ర రెడ్డి లాస్ట్. రేవంత్ రెడ్డిని కలిసే అవకాశం లేదు. రేవంత్ రెడ్డిని కలిసేది వాళ్ళు మాత్రమే, ఇండస్ట్రియలిస్టులు, లేకపోతే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన పెట్టుబడిదారులు, సినిమాకు సంబంధించిన ఒకరిద్దరు సినిమా వాళ్ళు, నిర్మాతలు, అందరూ వాళ్ళు తప్ప రేవంత్ రెడ్డి ఇంటికి పోయే అవకాశం ఎవరికి లేకుండా పోయింది. మినిస్టర్లు మొత్తానికి అవాయిడ్ చేసి పడేసారు. అసలు రేవంత్ రెడ్డి గారు సమీక్ష పెట్టాలంటే కూడా మినిస్టర్లు ఇప్పుడు పలానా డిపార్ట్మెంట్ మీద, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మీద సమీక్ష అన్నారు అనుకో, ఉత్తమ్ కుమార్ టైం లేదు, ఉత్తమ్ కుమార్ టైం ఇస్తలేడు. చేద్దాం ఇవాళ రేపు అని దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ పోతున్నాం. ఇది గవర్నమెంట్లో జరుగుతుంది. అడ్మినిస్ట్రేషన్ మొత్తానికి పోయింది. అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ సీఎంఓ నుంచి ఏదైనా సర్క్యులర్ ఇస్తే అది గ్రౌండ్ పోవాలి గ్రౌండ్ దాకా. అది మినిమం. ఆఫీసర్స్ కూడా కనీసం సీఎంఓ నుంచి వచ్చిన ఆ సర్క్యులర్ని అక్కడనే నలిపేస్తున్నారు, గ్రౌండ్కు పోతలేదు. మినిస్టర్స్కు సీఎంకు మధ్య బయటికి కనిపిస్తున్నంత మంచితనం, ఆ కోఆర్డినేషన్ లేదు. ఎవరి వాళ్ళే అయిపోయింది. మినిస్టర్సు వాళ్ళ పనాలు చేసుకుంటున్నారు. అసలు ఏందో రేవంత్ రెడ్డి గారిని ఏం చేద్దామనుకుంటున్నారో తెలియదు. కానీ రేవంత్ రెడ్డి కూడా అంత సామాన్యుడేం కాదు. రేవంత్ రెడ్డి కూడా టిట్ ఫర్ టాట్ లాగా ఉన్నారు. చూస్తున్నాడు ఆయన ఏం జరుగుతుంది, మనం కాదని పోతారా, మనం కాదని పోయినప్పుడు ఏం చేద్దాం, ఇవే నడుస్తున్నాయి. మంత్రి దగ్గర నుంచి మీనాక్షి నటరాజన్ బ్రీఫ్డ్ తీసుకున్నారు కదా, సమాచారం తీసుకున్నారు, ఈ ఆఫీసర్స్తో మాట్లాడింది కదా. ఏకంగా ఓ ఛానల్లో, రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండే ఛానల్లో మీనాక్షి నటరాజన్ టార్గెట్గా వార్తొచ్చింది. ఒకసారి చూడండి మీరు అది కూడా. మీనాక్షి నటరాజన్ ఓవర్ యాక్షన్, మంత్రితో బ్రీఫింగ్ ఏంటి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. మరి రేవంత్ రెడ్డి గారి దృష్టికి వచ్చిందో లేదో కానీ రేవంత్ రెడ్డి గారు వేయించిందేమో కూడా తెలియదు. అంటే రేవంత్ రెడ్డికి అడ్డొచ్చే వాళ్ళ మీద ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వార్తలు వస్తాయి. అది మీనాక్షి నటరాజన్ అయినా, రేపు రాహుల్ గాంధీ అయినా, కేటీఆర్ అయినా, కిషన్ రెడ్డి అయినా, ఎవరైనా సరే ఏకంగా మీనాక్షి నటరాజన్నే అటాక్ చేస్తున్నారు ఇప్పుడు మీడియాలో. మనం కాదని పోయినప్పుడు మనం ఏం చేయొచ్చు, మన వ్యవహారం ఏందో మనం చూసుకోవచ్చు, అప్పుడు ఎట్లా ఉంటుంది అనేది ఆయన కూడా అంచనాలో ఉన్నాడు. ఆయన కూడా ఇట్లాంటి వ్యవహారాల్లో ఆరితేరినోడే కదా. ఎనీవే, అసలు మీనాక్షి నటరాజన్ గారి పాత్ర ఏంది దీనిలో, ప్రభుత్వంలో ఏంటి, ఆమె ప్రభుత్వంలో ఏం లేదు కదా, అక్కడ పోయి సమీక్షలు చేసిన అవసరం ఉంది. ఒక ప్రోటోకాల్ ఉంటుంది ప్రభుత్వానికైనా పార్టీలకైనా, ప్రోటోకాల్ చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వంలో ప్రోటోకాల్ ఉంటుంది. ఇన్సిడెంట్ జరగగానే హరీష్ రావు పోయిండు. అసలు అది కాంగ్రెస్ వాళ్ళకి బాగా మండిపించింది. అట్టెట్లా పోతాడు ఆయన అంటే పోతాడు, మరి ఆయన పక్కనే ఉన్నాడో లేకపోతే కొంచెం అట్లాంటి యాక్టివిటీస్లో హరీష్ రావు స్పీడ్గా ఉంటారు కదా. ఆయన పోయిన దాని మీద కూడా ఆరా తీశారట ముఖ్యమంత్రి. హరీష్ రావు అంత తొందరగా ఎట్లా పోయిండు, మినిస్టర్లు పోలే, ఎవరు పోలే, ఆఫీసర్స్ కొద్దిమంది పోయినారు, హరీష్ రావు ఆడున్నాడు.
ఎట్లా పోయిండు అని దాని మీద కూడా ఆరాయేందుకు? మీరు 24 అవర్స్ తర్వాత పోయినరు, 48 అవర్స్ తర్వాత మేడం పోయినరు, మినిస్టర్లు ఇద్దరు అసలు వీళ్ళు చెప్పేదాన్ని కూడా అక్కడ ఫైర్ ఆఫీసర్ నాగిరెడ్డి గారేమో ఒకటి చెప్తారు ఎంతమంది చనిపోయినరు, వివేక్ గారు ఇంకొకటి చెప్తారు. ఒకసారి చూడండి ఆ వీడియో. The fire NOC taken by the company in this chemical? No, we have not taken any NOC. Okay. So this building does not come under the purview of Section 13 of the Fire Act, Okay. where NOC is required. Okay. Okay. So that is why many such buildings do not take permission from the fire department. Okay. The death tolls were increasing, and right now officially there are about 38 deaths in the explosion. I agree with you. That's why the department did raise these issues. They brought it to the notice of the promoters and the occupier of the factory building. And this is a big lesson for the government also, because I feel when I went there onto the spot yesterday, I realized that engaging daily rated workers in these red category industries on the machine is definitely not allowed. మీకే కోఆర్డినేషన్ లేదు. అలాంటప్పుడు మీనాక్షి నటరాజన్ గారు ఏలు పెడతారు, హరీష్ రావు గారు పోతారు, ఇవన్నీ జరుగుతాయి. కానీ దీనిలో ఒక పెద్ద గూడుపుట అనేది ఉంది, అది బయటికి చెప్తలేరు. కానీ మీనాక్షి నటరాజన్ గారు యాక్టివిటీ ఇట్లా చేయడం అనేది ఒక పెద్ద గూడుపుట అనేది. గూడుపుట అనేది ఏందో, ఎప్పటికి బయటపడుతుందో, ఎప్పటికి ఏమవుతుందో, దీనిలో రేవంత్ రెడ్డి గారి రియాక్షన్ ఏందో కూడా తెలియదు గూడుపుటానికి. బట్ ఏదో జరుగుతుంది అనేది మాత్రం, ఇట్లా ఇన్సిడెంట్స్ జరిగినప్పుడల్లా ఏదో జరుగుతుందన్న అనుమానాలు అయితే అందరికీ కలుగుతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.